పొత్తి కడుపులాలుముకుంటవే 9 నెలలు దాసుకుంటవే సొంత పేగునే తెంచుకుంటవే ఊపిరి ఊది మమ్ముగంటవే పట్టగట్టని మట్టి ముద్దను బొమ్మగా తీర్చిదిద్దుతవే. హైదరాబాద్ సనత్ నగర్లోని మోడల్ కాలనీలో సామూహిక సీమంతాల మహోత్సవం అట్టహాసంగా జరిగింది. దాదాపు 31 మంది గర్భిణీలకు ప్రేమ ఆప్యాయతలతో సీమంతం నిర్వహించారు శ్రీ మాతా సేవా సమితి నిర్వాహకులు. దాతల సహకారంతో కుసుమ విజయ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాబోయే తల్లులు సంతోషంగా గడిపారు. పుట్టింటి వారిని మరిపించేలా సీమంతం జరిపించారు కుసుమ విజయ. చీరతో పాటు పండ్లు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, ఇతర వస్తువులతో కూడిన కిట్ వారికి అందించారు. ఈ సృష్టికి నువ్వే అమ్మా, మేం చూడలేదే బ్రహ్మ, నీ చేతులున్నదే మహిమా, నువ్వు లేనిదే లేదే జన్మ. పొత్తి కడుపులాలుముకుంటవే 9 నెలలు దాసుకుంటవే. శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సీమంతాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. కుసుమ విజయతో పాటు వారి సభ్యులను దాతలు చేపట్టిన సేవా కార్యక్రమాలను కొనియాడారు. మదర్స్ డే సందర్భంగా తల్లి ప్రాముఖ్యతను తెలియజేశారు. శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మదర్స్ డే అంటే తల్లి పుట్టినరోజు సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని ఈరోజు ఈ మోడల్ కాలనీలో మా మాతా సేవా సమితి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని, మనందరికీ తెలుసు, మీకు పెళ్ళి అయిన తర్వాత ప్రతి కుటుంబంలో ఉంటుంది పిల్లలు కావాలనేటువంటి సంకల్పం. అంటే భార్యాభర్తలకే కాదు, ఆ కుటుంబానికే, నాయనమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, లేదంటే తాత కావచ్చు, మేనమామ కావచ్చు, ఆ కుటుంబానికి ఏంటంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ కావాలనేటువంటి సంకల్పం ఉంటుంది. కానీ మారుతున్నటువంటి సమాజంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలాన కొంత పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఈ శ్రీమంతం అనే కార్యక్రమము మన చిన్నతనంలో చాలా ఘనంగా గొప్పగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే గర్భవతి అయినటువంటి ఆడబిడ్డ తల్లిగారింటికి తీసుకుపోయినప్పుడు బ్రహ్మాండంగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కానీ కాలక్రమేణా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలాన చాలామంది చేసుకునే పరిస్థితి లేదు. మాతా సేవా సమితి ఆధ్వర్యంలో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది శుభ పరిణామం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా తప్పకుండా భగవంతుని ఆశీర్వచనాలు, వారి యొక్క కుటుంబము బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఈ యొక్క కమిటీకి ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు విజయ కుసుమ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలలో మరి తప్పకుండా, ఎందుకంటే మనం ఒక గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ కుటుంబాలు ఆ దేవుణ్ణి ఎట్లయితే మొక్కుతారో తప్పకుండా ఈ మాతా సేవా సమితి విజయ కుసుమ గారు కావచ్చు, వాళ్ళ మెంబర్స్ కావచ్చు, వాళ్ళని వాళ్ళ జీవితకాలం కూడా మర్చిపోరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి ఈ గొప్ప కార్యక్రమాన్ని మా కార్పొరేటర్ లక్ష్మీపాల్ రెడ్డి గారు, నా అసలు యాక్చువల్ ప్రోగ్రాం లేదు, ఏదో పెళ్లిలోనే తిరుగుతుంటే ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినారు రండి అని అంటే మరి ఆ కార్యక్రమాల మధ్యలో ఇక్కడికి రావడం జరిగింది. మా ఆడపడుచులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రెండోది, ఈరోజు గొప్ప రోజు, అంటే మదర్స్ డే అంటే తల్లి పుట్టినరోజు అనేది చాలా గొప్ప. ఎందుకంటే మానవ జీవితంలో తల్లి లేనిదే ఈ ప్రపంచం లేదు, ఈ దేశం లేదు, ఏది ఉండదు. బట్ వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు మర్యాద ఇచ్చే తగ్గింది బాగా, అవి మర్చిపోవాలి. అందుకే ఈ మదర్స్ డే ఈ కార్యక్రమాలు జరగడం మూలాన ఏంటంటే ఒకసారి రిమైండ్ చేసుకోవడానికి, అంటే తల్లి గౌరవము, తల్లి తన బిడ్డని కనేటప్పుడు ఎంత కష్ట నష్టాలు కూర్చి ఆ తర్వాత పుట్టిన బిడ్డని పెంచి పెద్ద చేసిన దాంట్లో, ప్రయోజకులు చేసిన దాంట్లో
ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఆ తల్లి కష్టం ఎంత ఉంటుంది అనేది సమాజానికి తెలుసు. భవిష్యత్తులో మరి తప్పకుండా ప్రతి ఆడబిడ్డ కావచ్చు, మగపిల్లలు కావచ్చు, తల్లిని జీవితంలో మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తల్లి లేకపోతేనే అసలు ప్రపంచమే లేదు కదా, ఆ తల్లి లేకపోతే ఈ భూమి లేదు. కాబట్టి మరొకసారి విజయ కుసుమ గారికి, వారి యొక్క ఆర్గనైజర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందన. సామూహిక సీమంతాల కార్యక్రమానికి సనత్ నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి హాజరయ్యారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అంతేకాదు తల్లితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. శ్రీమంతాలు కార్యక్రమం ఇప్పటిది కాదండి, చాలా ఏళ్ల నుంచి కూడా నడుస్తుంది. కాకపోతే కుసుమ విజయ్ గారు చేసేటువంటి ఈ శ్రీమంతాల కార్యక్రమానికి నేను ఇప్పుడు ఇక్కడికి రావడం నేను ఫస్ట్. ఈ మదర్స్ డే రోజున ఇలా వీళ్ళందరినీ అంటే కాబోయే తల్లులను అందరిని కూడా పరిచయం చేసుకున్నట్టు అయింది. వాళ్ళ కోరిక మేరకు మనం వాళ్లకు శ్రీమంతాలు చేయడం కూడా జరిగింది. తల్లితో అనుబంధం అని అంటే మా అమ్మతో నాకున్న అనుబంధం ఎలాంటిది అని అంటే, నేను నా 6 నెలల బేబీ అప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి కూడా మా మదరు ఒక అంటే తల్లి తండ్రి కూడా ఆమె అయ్యి మమ్మల్ని పెంచడం జరిగింది. ఆమెదే నాకు ఇన్స్పిరేషన్. నేను ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాను, అంత ధైర్యంగా ఉన్నాను అంటే ఆమెదే నాకు ఇన్స్పిరేషను. ఏదైనా సరే ఇది మనం చేయొచ్చా చేయకూడదా, ఇది మనం చేయగలుగుతామా లేదా అన్నది వెనక ముందు ఆలోచించే మనస్తత్వం కాదు మా మదర్ది. ఏదైనా ఒకటి చేసి తీరుతాము అనే పట్టుదలతో ముందుకెళ్ళే వ్యక్తి. అందుకే ఆమె అంతమంది 9 మంది పిల్లలు అయినప్పటికీ కూడా అందరినీ చదివించి అందరినీ ఒక మంచి ఉన్నత స్థానాల్లో ఉంచింది అని చెప్పి ఆమెనే నేను ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకుంటాను. ఇక ఇదే కార్యక్రమానికి ఉత్తర అమెరికా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ బంగారు పతక గ్రహీత నర్రా లక్ష్మీ సామ్రాజ్యం హాజరయ్యారు. గర్భిణీలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని వారిలో ధైర్యాన్ని నూరిపోశారు. మహిళలకు ఆత్మరక్షణ విద్యలు అత్యవసరమని చెప్పారు. తల్లి ప్రేమ వెలగట్టలేనిది. అందుకే అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సీఎం అయినా పిఎం అయినా మదర్ కనాల్సిందే. అదే ఇందాక మనకి ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎందుకంటే ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. వితౌట్ ఉమెన్ నో వరల్డ్ అని. అలానే మదర్ లేకుండా ఎవరు లేరు. ప్రపంచంలో ముఖ్యమైన స్థానం తల్లిది. అది ఆ తల్లి ప్రేమ ఎక్స్పెక్ట్ చేయలేము, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. నిజం చెప్పాలంటే అన్లిమిటెడ్. ఆ ప్రేమకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అద్దులు ఉండవు. ఎందుకంటే చూస్తున్నాం మనం ఇప్పటికీ చూస్తుంటే ఎంత వయసు వచ్చినా ఎంత ఎదిగినా తల్లి దగ్గర మాత్రం పిల్లలమే. నేను ఇంతకుముందు వేరే చాలా ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యాను, కానీ ఫస్ట్ టైము శ్రీమంతాల ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వటం నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లికి ఎన్నో కోరికలు ఉంటాయి. కొన్ని తీరతాయి, కొన్ని తీరకపోవచ్చు. అది ఫుడ్ దగ్గర కానీ, ఈ శ్రీమంతాల కోరికలు కానీ రకరకాలుగా. తల్లి అన్న తర్వాత ప్రెగ్నెంట్తో ఉన్న స్త్రీకి చాలా కాబోయే తల్లికి కోరికలు ఉంటాయి. అవి ఆమె మనసుతో చూసి విజయ కుసుమ గారు వాళ్ళ కోరికలు తీర్చడం కానీ, వాళ్ళకి ఈరోజు నేను చూస్తే చీర దగ్గర నుంచి సారీ దాకా అన్నీ ఉన్నాయి. ఖర్జూరం దగ్గర నుంచి, కొబ్బరి దగ్గర నుంచి, తాంబూలం దగ్గర నుంచి, పువ్వులు, పండ్లు, స్వీట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి అదొక పండగలాగా అనమాట. చాలామంది కొందరు చేయలేదని కూడా బాధపడుతుంటారు. కొందరు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని చూస్తుంటాను నేను. మా మదర్ తీసుకెళ్ళలేదని, వాళ్ళ ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్ళిళ్ళలో కానీ రకరకాలుగా ఉంటాయి. అలాంటి వాళ్ళని కానీ వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుని పేదవాళ్ళు ఉంటారు పాపం, అది జరుపుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ వీళ్ళకి మనసులో ఆశ ఉంటుంది, కడుపుతో ఉన్న వాళ్ళకి కోరికలు. ఆ కోరికలో భాగంగా శ్రీమంతం కూడా ఇది నిర్వహిస్తున్నటువంటి విజయ కుసుమ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా అమ్మ చాలా మీరు చేసే సేవ ఇదొకటే కాదు, ఆవిడ చాలా సర్వీసు, ముఖ్యంగా భోజనాలు, ఫుడ్. ఎందుకంటే మనిషి చాలు అనేది ఒక ఫుడ్ దగ్గరే, తృప్తి పడేది ఫుడ్ దగ్గర. అలాంటి ఫుడ్ ఆమె అందరికీ అరేంజ్ చేస్తున్నారు. మన చాలా అన్నదానాల కార్యక్రమాలు కానీ, ఆమె చేసే సేవా కార్యక్రమాలు కానీ నిజంగా నేను తక్కువ టైంలో కలిసినా కూడా ఎక్కువగా తెలుసుకున్నాను ఆవిడ గురించి. చాలా గ్రేట్ అమ్మ మీరు చేసేది, ధన్యవాదాలు చెప్తున్నాను. తల్లి మా అమ్మగారు నర్రా శారద గారు, ఆవిడకి 12 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. 12 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. మా నాన్నగారు చెప్పాలి, ఇంతకుముందు ఎప్పుడు నేను చెప్పలేదు మీడియా ముందు కూడా, మా నాన్నగారు 2 కళ్ళు లేని అందులు. అలాంటి ఆయన్ని ఆవిడకి 12 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని మా కుటుంబానికి ఆమె చేసిన సర్వీస్ 4 పిల్లలకి తల్లి అయింది. అలానే ఆడపని మగపని తేడా లేకుండా మా నాన్నగారిని చిన్నపిల్లాడికి లాగా, ఈరోజు 76 సంవత్సరాలు నాన్నకొస్తే 66 సంవత్సరాలు అమ్మకు వచ్చినాయి.
కానీ ఆవిడ మా వెన్నంటి మా కుటుంబం ఈరోజు డెవలప్ అవ్వడానికి, నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి నిజంగా ఎక్కడో మారుమూల ప్రాంతం విలేజ్లో అట్టడుగు నుంచి ఈరోజు అమెరికా దాకా వెళ్ళాను అంటే మా అమ్మగారి బ్లెస్సింగ్స్, తల్లిదండ్రులు ఇద్దరు, మా నాన్నగారు సపోర్టు, ఆయన ధైర్యం, మా అమ్మగారి సపోర్టు, ఆమె ప్రేమ, నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్, ముఖ్యంగా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ లేని మనం ఏ పని చేసినా అది సక్సెస్ అవ్వదనేది నా ఉద్దేశం. అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ ఉండాలి. ఈ కాలంలో నేను వయసుతో పని లేకుండా 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి పెద్దవాళ్ళకు కూడా ఈ చైన్ స్నాచింగ్ కావచ్చు, చాలా చూస్తూనే ఉంటారు టీవీలో కూడా, కిడ్నాపింగ్ కానీ రకరకాలు జరుగుతున్నాయి. మహిళల మీద జరిగే దాడులు మాత్రం అవి ఎక్స్పెక్ట్ చేయలేము. సడన్గా ఒక ప్రకృతి విపత్తు జరుగుతున్నా ఒక సింటమ్స్ ఉంటాయి మనకి, ఉరుములు, మెరుపులు, భూకంపాలు, ఏదో కొంచెం తెలుస్తుంది. కానీ ఇలాంటి మహిళల మీద జరిగే దాడులు మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా గెస్ చేయలేని పరిస్థితి. అందుకని మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు అనే వాళ్ళలో నేను ముందుంటాను. మహిళలందరికీ వయసుతో పని లేకుండా నేర్పిస్తున్నాను సెల్ఫ్ డిఫెన్స్. గర్భిణీలకు సీమంతం జరిపించడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు శ్రీ మాతా సేవా సమితి నిర్వాహకురాలు కుసుమ విజయ. భవిష్యత్తులో మహిళల సంక్షేమానికి తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. ఈరోజు ప్రపంచ మాతృ దినోత్సవం శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, కొడుకు ఆకాశమంతా ఎదిగిన అమ్మ ఒడిలో పసివాడే, అలాంటి ఒక పవిత్రమైన మాతృ దినోత్సవం జరిపించుకోవటము చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అమ్మలు కాబోయే అమ్మలందరూ రావటం, వారందరికీ మా ఆధ్వర్యంలో మేము శ్రీమంతం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం భగవంతుడు మాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి, కాబోయే తల్లులకి, ఆ తల్లులకు తల్లులు, తరతరాల నుండి తల్లులందరికీ మేము ఒకసారి మాతృదినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. అమ్మ అంటే అమ్మ గురించి చెప్పలేము, ఎంతో ఉంటుంది అమ్మ గురించి. దేవుడైనా కనపడతాడేమో కానీ అమ్మ మాత్రం చివరిదాకా తన ప్రాణం పెట్టైనా సరే అమ్మ తన బిడ్డల కోసం ఎంతో పాకులాడుతుంది. అమ్మ గురించి చాలా గొప్ప మనసు అమ్మ. అమ్మ అంటే చాలా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటారు కదా. దాంట్లో అన్నిటికన్నా ఫస్ట్ అమ్మదే గొప్ప. అమ్మ తర్వాతనే ఏదైనా, ఏ విలువ ఇచ్చినా కానీ అమ్మ తర్వాతనే. అమ్మ అంటే ఎంత గొప్ప విలువైన అమ్మ. అమ్మ విజయోదన గారు చేసిన సేవలు మరవలేనివి అవి. వారికి ఎప్పుడు మేము అన్నిటికీ అండదండగా ఉంటామని మాటిస్తున్నామండి. నా పేరు రాధిక, శ్రీమాతా సేవా సమితి ప్రతినిధిని. శ్రీమాతా సేవా సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ కుసుమ విజయ్ గారు, వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకు, వారితో కలిసి సేవ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థలో ఉన్నందుకు ఎనలేని ఆనందాన్ని మేము వ్యక్తం చేస్తున్నాము. మా సభ్యులందరం తరపున కుసుమ విజయ్ గారికి మరియు అమ్మలందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీమంతం చేసుకున్న మాతృమూర్తులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మన సనత్ నగర్లో శ్రీమాతా సేవా సమితి వారి ఆధ్వర్యంలో మా విజయ కుసుమ గారు ఈ సంస్థకు చైర్మన్, ఫౌండర్, అన్ని విధాలు కూడా తను ముందుండి ఈ సంస్థను ప్రతి విషయంలో ముందడుగు వేసుకుంటూ ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసుకుంటూ తమ సంస్థ కార్యవర్గాన్ని కూడా వారి చేతులతో ముందుండి నడిపించుకుంటూ చేస్తున్న ఈ సంస్థ మాతా సేవా సంస్థ. ఈ యొక్క మాతా సేవా సంస్థ సంబంధించిన విషయాల్లో ప్రతి విషయంలో కానీ, శ్రీమంతంలో కానీ, వెనకబడ్డ వారికి కానీ, అనగారిన వారికి కానీ, కుట్టు శిక్షణలో కానీ ప్రతి దాంట్లో అమ్మ ఆలన పాలన ఏదైతే ఉందో అంబురాన్ని అంటే సంబరాలు మా ముందు తీసుకొచ్చిన వారు డాక్టర్ విజయ కుసుమ గారు. వీరందరికీ కూడా, ఈ యొక్క సంస్థ సభ్యులందరికీ కూడా మేము వారికి చేతులెత్తి అమ్మ తర్వాత అమ్మ, మా విజయ కుసుమమ్మని వారికి మదర్స్ డే సందర్భంగా శుభాభినందనలతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక సీమంతం జరిపించుకున్న గర్భిణీలైతే వారి ఆనందానికి అవధుల్లేవు. తమకు పుట్టింటికి వచ్చిన భావన కలిగిందన్నారు. తమకు అవకాశం కల్పించిన శ్రీ మాతా సేవా సమితి సభ్యులు, దాతలకు కృతజ్ఞతలు చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. హ్యాపీ మదర్స్ డే అందరికీ. శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీమంతం జరిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా ఇంత దగ్గరుండి పలకరించి మరి చేశారు. కుస్మ విజయ్ వాళ్ళ టీం అందరు కలిసి జరిపించారు. అందరికీ ధన్యవాదాలు. హ్యాపీ మదర్స్ డే. నా పేరు రమ్య. అందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ ఇక్కడైతే మాకు శ్రీమంతం జరిపించారు. ఇక్కడ శ్రీమాత సేవా సమితి నుండి చాలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా జరిపిస్తారని. ప్రతి ఒక్కరు అయితే దగ్గరుండి ఎలా ఉన్నారని బాగా పలకరించి మరి దగ్గరుండి జరిపించారు. మన పుట్టింట్లో ఎలా జరిపిస్తారో అమ్మ దగ్గర నుండి అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు అలానే మనల్ని దగ్గరుండి మాట్లాడి చాలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే చాలా బాగా జరిపించారు. థ్యాంక్ యూ ఆల్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ అందరికీ. విజయ్ మేడం అయితే దగ్గరుండి వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగా జరిపించారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అనూష. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సారీ, అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఆల్ ఆఫ్ మళ్ళీ ఫస్ట్ అందరికీ నమస్కారం. నా పేరు అనూష. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సారీ, మదర్స్ డే. రావద్దు, మేము అదే చెప్పేది. అందరికీ నమస్కారం. హ్యాపీ మదర్స్ డే. నా పేరు అనూష. శ్రీమాతా సేవా సమితి వాళ్ళు మార్నింగ్ కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటే ఏమో అనుకున్నాం, కానీ ఇంత గ్రాండ్గా శ్రీమంతం చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ లంచ్ కూడా పెట్టారు కాబట్టి మనస్తృప్తిగా వెళ్తున్నాము. మొత్తానికి మాతృ దినోత్సవం సందర్భంగా గర్భిణీలకు సీమంతాలు జరిపించడంపై శ్రీ మాతా సేవా సమితి నిర్వాహకులు, సభ్యులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పొత్తి కడుపులా అలుముకుంటవే 9 నెలలు దాసుకుంటవే, సొంత పేగునే తెంచుకుంటవే, ఊపిరి ఊది మమ్ము గంటవే, పట్టగట్టని మట్టి ముద్దను బొమ్మగా తీర్చిదిద్దుతవే.